పాయకాపురంలోని జై సంతోషమాత ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టిబాబు అన్నారు. ఆగస్టు 12వ తేదీన మహాన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులు పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులు కోరారు. పాయకాపురంలోని జై సంతోషమాత ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్ని చిట్టిబాబు తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం 5 గంటలకు పంచామృత అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, అనంతరం విశేష అలంకరణ, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కుంకుమ పూజ, మహానైవేద్యం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, హాస్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారి రథోత్సవం ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. సోమవారం అభిషేకం, విశేష అలంకరణ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీమండ్రి నాగేశ్వరరావు, ఆగురు త్రినాథ్, మోనం నాగాంజనేయులు, డి గుంటయ్య, సుభాష్ని, దామోదర్, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి పెద్దల ముహూర్తం నిర్ణయించుకుని మరి రాఖీ పౌర్ణమి రోజు ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఇది 3 సంవత్సరాలు అవుతుంది. గుడి పగల కొట్టి ఇది 3వ సంవత్సరం నిర్మాణం పూర్తి చేసుకున్నాం. అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇచ్చిన డబ్బులు, ఆ దాతలు ఇచ్చిన గుడి నిర్మాణం పూర్తి చేశాం. అలాగే ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దగ్గరికి వస్తూ ఇక్కడ పూజలు జరిపించుకుంటున్నారు. ఆ వచ్చిన వారందరికీ కూడా తల్లి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఆ తల్లి కలగజేస్తుంది. అందుకని వాళ్ళు ఇచ్చిన సహాయంతో ఇంత విజయమైన ఉత్సవాల్ని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నామంటే వారందరూ ఆ తల్లి కల్పించి వాళ్ళు వచ్చి ఇచ్చిన డబ్బులతోనే మేము ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా మరి అనేక పెద్దలు మనకి కొల్లు రవీంద్రరావు గారి మన మినిస్టర్ గారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు 9. అలాగే బోండా లోకల్ ఎమ్మెల్యే గారు, అనేక ప్రాంతాల నుంచి పెద్దలు, ఇంకా ఢిల్లీ నుంచి ఒకళ్ళు ఇద్దరు సంఘ పెద్దలు వస్తున్నారు. అందరికీ కూడా వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే 9, 10వ తారీఖున అమ్మవారి గ్రామ ఊరేగింపు చేయాలని, 9వ రోజున కలిసి ఊరేగింపు జరిగిద్ది. 10వ తారీఖున అమ్మవారి రథోత్సవ ఊరేగింపు జరిగిద్ది. అలాగే 11వ తారీఖున అమ్మవారి సన్నిధిలో గతంలో మేము 5,000 మందికి భోజన వసతులు కల్పించాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదనుకుంటున్నాం. ఎంతమంది వచ్చినా కూడా వాటికి సంబంధించినవన్నీ సమకూర్చుకున్నాం. బ్రహ్మాండంగా అమ్మవారి అన్నప్రసాదాన్ని కూడా ఖచ్చితంగా భక్తులంతా వచ్చి ఇచ్చి వారు చక్కగా అన్నప్రసాదాన్ని స్వీకరించాలని, ఆ తల్లి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.